లోక్సభ వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. సుల్తాన్ నగర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మచిలీపట్నం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పేర్ని నాని కూడా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమని బాలశౌరి విశ్వాసం వ్యక్తం చేశారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో అన్ని సమస్యలపై పూర్తి అవగాహనతో ఉన్నానంటోన్న బాలశౌరితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి అట్టహాసంగా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే మచిలీపట్నంలో ఏ విధంగా ఆయన వ్యూహం పొందుతున్నారని దాన్ని వల్లభనేని బాలశౌరి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, బాలశౌరి గారు ఈ రోజు అట్టహాసంగా నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే మీ ప్రధానంగా ఏ ఎజెండాతో వెళ్ళబోతున్నారు? ఈరోజు అశేష ప్రజానికం 7 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ వచ్చి మమ్మల్ని దీవించారు. ఈరోజు లోకల్గా పేరు నాని ఎమ్మెల్యే అభ్యర్థిగా, పార్లమెంటు సభ్యుడిగా బాలశౌరిని నేను ఇద్దరం కలిసి కూడా ఈరోజు మచిలీపట్నంలో నామినేషన్ వేయడానికి బయలుదేరినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలు బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం పట్టారు. ఇదే ఒక శుభ సూచకం. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మేమందరం కూడా గెలవబోతా ఉన్నాం. గెలిచిన తర్వాత ఇది కృష్ణా డెల్టా రైతులు ఉండేటువంటి ప్రాంతం. 2 పంటలకి నీళ్లు కోరుకుంటున్నారు ఇక్కడ రైతాంగం. ఈ 2 పంటలకి నీళ్లు ఇవ్వటం అనేది మా ప్రధాన అజెండా. పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించటం, అలాగే ఇక్కడ యువత రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ద్వారా ఎంతోమంది యువత ఈరోజు ఉద్యోగాల కోసం చదువుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంజనీర్లు ఉన్నారు, పాలిటెక్నిక్ చదువుకున్నారు, డిగ్రీ చదువుకున్నారు, అనేక కోర్సులు చదువుకున్నారు. వాళ్ళందరికీ కూడా బందర్ పోర్టు నిర్మాణం కంప్లీట్ చేయాలి, అలాగే ప్రత్యేక హోదా సాధించాలి. తద్వారా ఇక్కడ బందర్ పోర్టులో పరిశ్రమను నెలకొల్పి స్థానికులకే 75% రిజర్వేషన్ కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇక్కడ చట్టం తీసుకురాబోతా ఉన్నారు అసెంబ్లీలో. తద్వారా ఇక్కడ స్థానికులకే 75% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అంటే గతంలో కూడా ఎంపీగా చేసిన అనుభవం ఇక్కడ ఉంది. వాటన్నింటి ఇక్కడ ఈసారి ఏ విధంగా రంగించబోతున్నారు? ఎటువంటి హామీలు ఈ బందర్ పార్లమెంట్కి ఇవ్వబోతున్నారు? మొత్తం అన్ని ఈ పార్లమెంట్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఆల్రెడీ అన్ని తిరిగాను. మొత్తం సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ఎక్కడెక్కడ ప్రజలు ఏ ఇబ్బంది పడతా ఉన్నారో నేను చెప్పాను. నిరుద్యోగ సమస్య ఉంది, అలాగే పంటలకి గిట్టుబాటు ధర లేదు, అలాగే 2 పంటలకు నీళ్ళు ఇవ్వట్లేదు, తాగునీటి సమస్య ఉంది. మరి అలాగనే కొన్ని పంట పొలాలకు వెళ్ళేటువంటి దారులు డొంక రోడ్లు అయితేనేవ్వండి, అలాగే కొన్ని సిమెంట్ రోడ్లు అయితేనేవ్వండి, ఇవన్నీ ప్రధాన సమస్యలు. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఉంది. ఆ తీర ప్రాంతాలకి బ్రహ్మాండంగా మంచినీటి అవకాశం కల్పిస్తాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. తద్వారా 125 టీఎంసీ వాటర్ని కృష్ణా డెల్టాకి డైవర్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేస్తాం. అంటే గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే 2014 కూడా టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి దాన్ని ఎదుర్కొనేందుకు ఏ విధమైన ప్రణాళిక రూపొందించారో అసలు ఎలా ఉంది? పోయినసారి ఎన్నికల్లో మాకు అవతల పార్టీకి ఉన్నటువంటి ఓట్ల తేడా ఓన్లీ 5,40,000. ఈసారి మాకు బ్రహ్మాండమైన మెజార్టీలు అన్నింటిలో రాబోతూ ఉన్నాయి. మాకు 2004లో ఎలక్షన్స్ ఏ రకంగా అయితే నామినేషన్స్ వేసామో ఇప్పుడు మాకు అదే కనిపిస్తూ ఉంది. ఈ జనం యొక్క స్పందన చూస్తుంటే తప్పకుండా అందరం గెలుపొందుతాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే బందర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్పి బాలశౌరి గారు చెప్తున్నారు. ఎందుకంటే 2014లో ఏదైతే మాకు 5 లక్షల తేడా మాత్రమే ఉంది, అది మొత్తాన్ని కూడా ఈసారి అటువంటి ప్రభావం ఏది కనపడకుండా మొత్తం కూడా ప్రజల్లో కూడా అవగాహన తీసుకొచ్చాం. ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారని చెప్పి బాలశౌరి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంప్రసాద్తో పూర్ణ, ఏబీ ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం నుంచి.